హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు మనము ఏ టీమ్స్ అయితే గెలిచని చెప్పామో ఆ టీమ్స్ గెలిచాయి అనమాట. అండ్ ఐపీఎల్ 2024లో 52వ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ జీటీ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే మే 4న శనివారం 7:30 ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా ఏ టీం గెలబోతుందని చెప్పేసి మన ప్రెడిక్షన్ అయితే అందించబోతున్నాము. వీడియోని అయితే ఎన్ని వరకు చూస్తూ ఉండండి. మనం టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్తో పాటు ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఏ మ్యాచ్ మీద ఎంత అమౌంట్ వేయాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా గైడ్ కూడా చేయడం జరుగుతుంది. మనం రోజు ఇలానే ఐపీఎల్ మ్యాచెస్ అన్ని కూడా పూర్తయినంత వరకు అయితే మనం ఇలానే ప్రెడిక్షన్ అయితే ఇస్తూ ఉంటాము. ఐపీఎల్ తర్వాత పిఎస్ఎల్, బిగ్ బ్యాష్ లీగ్, ఉమెన్స్ ఐపీఎల్ చాలా లీగ్స్ అనేవి జరుగుతున్నాయి. అన్ని మ్యాచెస్ రిపోర్ట్స్ అనేవి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది గైస్. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మీకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇచ్చి ఉన్నాను. ఆ నెంబర్కి అయితే వాట్సాప్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ అని మెసేజ్ అయితే చేయండి. నేనైతే మీకు యాప్ లింక్ అయితే పెడతాను. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఐపీఎల్ 2024లో 52వ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ జీటీ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంని ఆడబోతున్నారు. ఈ యొక్క గ్రౌండ్ అనేది ఆర్సీబీ టీంకి అయితే ఫుల్ అడ్వాంటేజ్గా ఉండబోతుంది. అండ్ ఈ యొక్క గ్రౌండ్లో ఇప్పటివరకు జరిగినటువంటి 94 మ్యాచ్ల్లో మొదటి ఎవరైతే బ్యాటింగ్ చేసి ఉన్నారో వాళ్ళైతే 39% గెలిచి ఉన్నారు. అండ్ మొదటి ఎవరైతే బౌలింగ్ చేసి ఉన్నారో వాళ్ళైతే 54% గెలిచి ఉన్నారు. నా నాలెడ్జ్ ప్రకారం నాకేమనిపిస్తుంది అంటే మొదట ఎవరైతే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటారో వాళ్ళైతే గెలుస్తారనిపిస్తుంది. అండ్ ఈ యొక్క పిచ్ మీద పేస్ బౌలర్స్కి 59% వికెట్స్ పడే అవకాశం ఉన్నవి. అండ్ స్పిన్ బౌలర్స్కి 41% వికెట్స్ పడే అవకాశం ఉన్నవి. మ్యాక్సిమం యొక్క పిచ్ అనేది పేస్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. అండ్ ఈ ఐపీఎల్ 2024లో బోత్ టీమ్స్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ రిజల్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆర్సీబీ టీం అయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి ఉంది, 3 మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. ఆర్సీబీ టీం అయితే లాస్ట్ మ్యాచ్ గెలిచి ఈ మ్యాచ్లకి అయితే వస్తూ ఉంది. అండ్ జీటీ టీం అయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి ఉంది, సేమ్ టు సేమ్ 3 మ్యాచ్ అయితే ఓడిపోయి ఉంది. అండ్ ఈ టీం అయితే లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి కూడా ఓడిపోయి అయితే ఉందన్నమాట. మా యొక్క ప్రొడిక్షన్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నానంటే నేనైతే ఆర్సీబీ టీం గెలుస్తుందని అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా నాలెడ్జ్ మాత్రమే అనమాట. నేనైతే తప్పకుండా ఇదే టీం గెలుస్తుందని చెప్పలేను. నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఏ టీం గెలుస్తుందని చెప్పేసి పోస్ట్ అయితే చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఇంకా ఫాలో అవ్వకపోయి ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా రాబోయే మ్యాచెస్ యొక్క ప్రొడిక్షన్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ఆన్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.